गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री काल भैरवाय नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये देवी नारायण नमोस्तुते। సరే, కాలభైరవుడు కాలభైరవాష్టమి కాలభైరవుడికి ఇష్టమైన రోజు, కాలభైరవుడికి ఇష్టమైన రోజు, ఇష్టమైన తిథి. కాలభైరవుడు చేస్తే మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ముందు ముందు వచ్చే కష్టాలు పోవాలి, ఎగ్జామ్స్ టఫ్ రాకుండా ఈజీగా రావాలి అంటే కూడా కాలభైరవాష్టకం చేయాలి. మీకు తప్పిన సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఈజీ అవుతాయి. రిజల్ట్స్ వస్తున్నాయి, భయం వేస్తుంది, మాట్లాడగలం. రిజల్ట్స్ వస్తున్నాయి, భయం వేస్తుంది, ఏమవుతుందో అని కాలభైరవాష్టకం చూస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది. కాలభైరవాష్టకం ఎంత గొప్పదంటే స్వామి శివుడి యొక్క అంశం. కాలభైరవాష్టకం కూడా శివుడి యొక్క రూపమే కాలభైరవుడిగా వచ్చింది. అది కాలభైరవ అక్కడే ఉన్నాయి రెండు. ముందు ముందు వచ్చే టఫ్ టైం తీస్తాడు. అలా మనం చేసిన పాపాలు ఆల్రెడీ ఉంటే భైరవాష్టకం చదివినందువల్ల ఏమవుతుంది, కాల్ చేస్తాడు. సఫరింగ్ అనేది తగ్గుతుంది, మెయిన్గా బాధలు తగ్గుతాయి, కష్టాలు తగ్గుతాయి. మెయిన్గా వేరే వాళ్ళ యొక్క నరదృష్టి, నరఘోష అంటారు. మన బాగున్న ఏడ్చే వాళ్ళు ఉంటారు, బాగాలేకపోయినా ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఆ ఏడుపులు మనకి తగ్గుతాయి. అర్థమైందా? కాలభైరవాష్టకం అనేది చాలా పవర్ఫుల్ టూల్. మనకి శంకరాచార్య వారు ఇచ్చారు కాబట్టి దీన్ని మనం అందరం తొందరలో నేర్చుకోబోతున్నాం. తొందరలో మన సమితిలో కూష్మాండ జ్యోతి ఒకటి తొందరలో స్టార్ట్ చేస్తున్నాం. చాలా పవర్ఫుల్. ఎవరికి వాళ్ళు గుమ్మడికాయలు తెచ్చుకుంటారు. ఇవాళ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కాలభైరవాష్టమికి సమితిలో అప్డేట్ అవుతుంది. అందరు గుమ్మడికాయలు తెచ్చుకుంటారు. ఇక్కడే మన అయ్యవారు అమ్మవారు ముందే కూష్మాండ దీపం వెలిగిస్తారు. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి 2 ముక్కలుగా చేసి లోపల ఉన్న గుజ్జును తీసి ఉప్పుతో నింపి దానిలో నిమ్మకాయతో దీపం పెట్టి ఉప్పు వేసి కళ్ళుప్పు వేస్తారు, క్రిస్టల్ సాల్ట్ వేసి ఆ దీపం వెలిగించి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి చేసి స్వామి దగ్గర పెట్టి చేస్తే ఎటువంటి పనైనా అయి తీరాల్సిందే. ధర్మమైన పని. చదవకుండా పాస్ అవ్వాలంటే కష్టం. మీరు పెట్టినప్పటికీ బెస్ట్ రిజల్ట్ అడగండి. పోదు, నేను 60% ఎఫర్ట్ పెట్టాను, 80% రిజల్ట్ మేబీ ఓకే, హీ కెన్ యాక్సెప్ట్ అండ్ గివ్. ఎందుకంటే 60% పెట్టారు కదా పాపం, ఫోన్లో ఏదో ఒకటి చేసి మ్యాజిక్ 80 ఇద్దాం అనుకుంటాడు. 0 ఎఫర్ట్ పెట్టి 100% ఎక్స్పెక్ట్ చేయండి. మీ ధర్మం మీరు చేస్తే స్వామి ఎప్పుడు చేయబట్టి రాస్తాడు. అందుకు కాలభైరవుడి యొక్క ఉపాసన అంత ఇంపార్టెంట్. అర్థమైందా? శివుడి యొక్క మరో రూపమే కాలభైరవుడిగా వచ్చింది. అలానే చనిపోయే ముందు, ఎవరి కంటే ముందు నిన్న కూడా చెప్పుకున్నాం, కాలభైరవుడు వచ్చి కాలభైరవి ఆతన ఉంటుంది. మనందరికీ మనం చేసే దిక్కుమాల పనులు పాపాలకి ఆయన వచ్చి ఇబ్బంది పెడతాడు, శిక్షలు వేస్తాడు కాలభైరవుడు వచ్చి. అది తప్పించుకోవడానికి కూడా మనకి బాగా పనికొస్తుంది కాలభైరవాష్టకం. కాలభైరవుడి పూజ, కాలభైరవుడి ఉపాసన. కొంతమంది కాలభైరవుడి యొక్క మంత్రం కూడా తీసుకొని ఉపాసన చేస్తుంటారు. కాలభైరవుడు నిత్యం వాడు చూస్తేనే గంభీరంగా ఉంటాడు. సరే, కాలభైరవాష్టకం అందరి దగ్గర ఉందా? జాగ్రత్త, నెమ్మదిగా చేద్దాం, చూసి చేయడానికి ప్రయత్నం చేయండి. దేవరాజ సేవ్యమాన పావనాని పంకజం జ్ఞానయజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కోటి భాస్వరం భవాది తారకం వరం నీలకంఠ వీక్షితార్థనాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలకంఠ పాశదండపాణమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం విగ్రహన్మనోగ్రహేమ కింకిణీర సత్కటి కాశికాపురాదినాథ కాలభైరవం భజే ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుధర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే రత్నపాదుకాగ్రవావిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పణాసనం కరాళద
भीषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे अट्टहास भिन्न पद्मजानकोश सन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशिवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पथुं काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाग्निसन्निधिं ध्रुवं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे।